ఎంత జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్తున్నా క్షేమంగా ఇల్లు చేరతామన్న నమ్మకం లేదు హైదరాబాద్లో. తాగుబోతులు, ర్యాష్ డ్రైవర్లు, మైనర్లు, మదమెక్కిన వాళ్ళు ఇలా రకరకాల రూపాల్లో మృత్యు వెంటాడుతోంది. పట్టుమని 15 ఏళ్లు కూడా నిన్న 10th క్లాస్ స్టూడెంట్ నిన్నటికి నిన్న ఓ జంటను ఆసుపత్రి పాలు చేశారు. స్టీరింగ్ కూడా అందని వయసులో స్కార్పియో నడిపి ప్రాణాల మీదకు తెచ్చారు. బ్రేక్ ఏదో యాక్సిలరేటర్ ఏదో కూడా తెలియని ప్రాయం. లైసెన్స్ కాదు, లెర్నింగ్ లైసెన్స్ కు కూడా అర్హత ఉండదు. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారన్న భయం, టెన్షన్ డ్రైవింగ్. సీన్ కట్ చేస్తే యాక్సిడెంట్. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండిన విద్యార్థులు రాష్ట్ర రాజధానిలో ఇష్టారాజ్యంగా వాహనాల్ని నడుపుతుంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నట్లు, తల్లిదండ్రుల బాధ్యత ఏవైనట్లు? మొన్న మధ్య పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద పీకల దాకా తాగి ఇష్టారాజ్యంగా కారు నడిపిన కొందరు యువకులు చిన్నారి రమ్య ప్రాణం తీసేశారు. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ ఓ యువజంట ప్రాణాల మీదకు తెచ్చారు. భాష్యం ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు ఏదైతేనే ఈ తరహా ఘటనలు హైదరాబాద్ లో చాలానే జరిగాయి. రమ్య మరణం తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగర నలుమూలలా తనిఖీలు నిర్వహించి లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఇది 3 రోజుల ముచ్చటే. మైనర్లు మళ్లీ బైకులు, కార్లు రేస్ చేస్తున్నారు. అలా రోడ్డెక్కిన ఓ గ్యాంగ్ ఓ జంటను దారుణంగా గుద్దేసింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్ సిటీలో విద్యార్థులు సైకిల్ తొక్కడమే కష్టం. అలాంటిది 15 ఏళ్ల విద్యార్థి మరో 5గురు స్నేహితుల్ని ఎక్కించుకుని కూకట్పల్లి, నిజాంపేట లాంటి ఇరుకు రోడ్లలో పెద్ద కారు స్కార్పియోలో హల్చల్ చేశారు. బైక్ ను కూడా బ్యాలెన్స్ చేయలేని మైనర్లు స్కార్పియోను ఎలా కంట్రోల్ చేయగలరు? అందుకే ప్రమాదం జరిగిపోయింది. హాలిడే జాలిడేగా మార్చుకుని మస్తుగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. నిజామాబాద్ కు చెందిన రామశేఖర్ తనయుడు నిజాంపేటలో మేనమామ ఇంట్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా స్కార్పియో తీసుకుని ఫ్రెండ్స్ తో షికారుకు బయలుదేరాడు. మిథిలానగర్ లో అడ్డదిడ్డంగా చక్కర్లు కొడుతూ స్కూటీపై వెళుతున్న జంటను ఢీకొట్టాడు. కారు దూకుడుగా రావడంతో స్కూటీ ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జైతే నాగేంద్ర దేవి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. భాష్యం యాక్సిడెంట్ చేసిన మైనర్ తో పాటు అతని స్నేహితుల్ని పట్టుకునేందుకు స్థానికులు యత్నించారు. అంతలోనే మైనర్ల బంధువులు అక్కడికి చేరుకోవడంతో మెల్లిగా ఘటనా స్థలం నుంచి తప్పించుకుపోయారు. మైనర్ ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ దంపతులు ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నారు. నాగేంద్రకు 2 శస్త్రచికిత్సలు జరిగాయి. దేవి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. కోమాలో ఉన్న ఆమె కోలుకోవడంపై 2 రోజుల వరకు ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఇంతటి అనర్థానికి కారకుడైన మైనర్ స్కార్పియోను మేనమామ ఇంట్లోంచి ఎలా తీశాడు? స్కార్పియో చాలా దూరం స్కూటీని ఈడ్చేయడంతో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రగతి నగర్ లో అద్దె ఇల్లు వెతకడానికి వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డ వీరు కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాగేంద్ర భుజానికి, మోకాలకు శస్త్రచికిత్సలు చేశారు వైద్యులు. అయితే కుడికాలు, మోకాలు కింది భాగంలో రక్తనాళాలు చిత్రం కావడంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి రావచ్చుంటున్నారు. బాగా మాట్లాడుతున్నారు. ఆయన స్పృహలో ఉన్నారు. ఎట్లా ఉంది ఏంటని అడిగితే
కూడా దేవి గారి గురించి కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. నాకంతా బాగానే ఉందండి, నాకు ఫ్రాక్చర్సే కదా, దేవి గారికి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దేవి గారిది అయితే మాత్రము ప్రస్తుతం క్రిటికల్ అనే చెప్తాము, బట్ కాన్స్టెంట్గా మన క్రిటికల్ కేర్ టీం ఆధ్వర్యంలో వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అనదర్ 48 అవర్స్లో మనకి ఇంకా బాగా క్లారిటీ వచ్చే ఛాన్సెస్. బంధువులను గుర్తుపట్టగలుగుతున్న నాగేంద్ర తప్పతాగి మైనర్లు యాక్సిడెంట్ చేశారని ఆరోపిస్తున్నారు. అక్కడ ఇల్లు ఎదుగుదామని బయలుదేరాము. దారిలో మేము వస్తుంటే వాళ్ళు స్కార్పియో వెహికల్ మీద వచ్చి రాంగ్ రూట్లో వచ్చి కొట్టినారంట. తర్వాత మేము ఇంకేం తెలియదు, చుట్టుపక్కల జనాలు తీసుకొచ్చి హాస్పిటల్లో 108 ఫోన్ చేసి చెప్పినారంట. తర్వాత వీళ్ళు మా ఫ్రెండ్స్ గారికి ఫోన్ చేసి చెప్పినారంట. నాగేంద్ర భార్య దేవి పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఆమె వెన్నెముక పూర్తిగా కదిలింది, కుడి కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతోంది. కోమాలో ఉన్న బాధితురాలు ప్రస్తుతం వెంటిలేటర్పై శ్వాస తీసుకుంటోంది. సో ఇంతకుముందు కూడా చాలా జరిగాయి, కానీ మేమేంత పెద్దగా పట్టించలేదు. కానీ విషయం ఏంటంటే ఈ మేజర్ యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్. వాళ్ళు ఏంటంటే బాగా మత్తులో తాగి, అది కూడా 10th క్లాస్ పిల్లలు తాగి, అది స్కార్పియో డ్రైవ్ చేసి ఆ స్కార్పియో నుంచి ఒక TSR ఒక అపార్ట్మెంట్ ఇంకో అపార్ట్మెంట్ వరకు సో యాక్టివా వెహికల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది స్కార్పియో. అంత సివియర్ డ్యామేజ్. సో వాళ్ళు కింద ఉన్నారు. సో ఆవిడకి ఆల్రెడీ స్టిల్ షీఈ్ ఇన్ కోమా. ఈ నాగేంద్ర అనే అతనికి కూడా సో మేజర్ ఫ్రాక్చర్స్ అయ్యాయని చెప్తున్నారు. ప్రమాదానికి కారకులైన బాలుడు మేనమామ ఇంట్లో నుంచి ఎవరికి తెలియకుండా స్కార్పియో బయటకు తీశాడట. 5 లక్షల అప్పు రాబట్టేందుకు ఓ వ్యక్తికి చెందిన స్కార్పియోను ఎత్తుకొచ్చి తాళాలు వీరువలో పెట్టి ఈ సమయంలో మైనర్ బాలుడు ఈ వాహనాన్ని రోడ్డుకు తీసుకొచ్చాడట. అసలు బీరువాలో స్కార్పియో తాళాలు పెట్టిన వారు వాటిని బీరువా తాళాలు ఎలా వదిలేశారు? డ్రైవింగ్ రానివాడు మేనమామ ఇంట్లో నుంచి అతనికి తెలియకుండా తాళాలు తీసి